తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణలో భాగంగా గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేస్తుంది. ఈ సదస్సుకు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమవుతుంది. ఈ 2 రోజుల పాటు సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్బుగా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తలపించేలా ఈ సమ్మిట్ను రూపొందించారు. 44 దేశాల నుంచి 154 అంతర్జాతీయ ప్రతినిధులు, 46 మంది అమెరికా నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో పాటు నోబెల్ బహుమతి విజేతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, డబ్ల్యూఎఫ్ సీఈఓ జెరెమీ జుర్గెన్స్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుదార్ షా వంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. మొత్తం 1686 మంది ప్రతినిధులు, 3000 మంది అతిథులు హాజరవుతున్నారు. ఈ సమ్మిట్ ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేడు మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ను ప్రారంభిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 ప్రసంగిస్తూ ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, విజన్ 2047 లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ గురించి వివరిస్తారు. ఇక మొత్తం 27 ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చర్, వాల్యూ చైన్స్, సాఫ్ట్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై చర్చలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:30 వరకు జరుగుతాయి. రాత్రి డిన్నర్తో తొలి రోజు ముగుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణలో భాగంగా గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేసింది.
ఇక ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేస్తుంది. ఈ సదస్సుకు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 నేడు భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమవుతుంది. ఈ 2 రోజుల పాటు సమిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్బుగా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇక దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తలపించేలా ఈ సమ్మిట్ను రూపొందించారు. 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 46 మంది అమెరికా నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో పాటు నోబెల్ బహుమతి విజేతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, డబ్ల్యూఎఫ్ సీఈఓ జెరెమీ జుర్గెన్స్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుదర్ షా వంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఇక మొత్తం 1686 మంది ప్రతినిధులు, 3000 మంది అతిథులు హాజరవుతున్నారు. ఈ సమ్మిట్ ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేడు మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ని ప్రారంభిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 ప్రసంగిస్తూ ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, విజన్ 2047 లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ గురించి వివరిస్తారు. ఇక మొత్తం 27 ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చర్, వాల్యూ చైన్స్, సాఫ్ట్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలు చర్చలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:30 వరకు జరుగుతాయి. రాత్రి డిన్నర్తో తొలి రోజు ముగుస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నేటి నుంచి 2 రోజుల పాటు సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. సదస్సుకు వేలాదిగా తరలి వస్తున్న అతిథులు, వీఐపీల భద్రత దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 6000 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఏడీజీపీలు, ఐజీలు, 10 మంది ఐపీఎస్ అధికారులు పలువురు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వేదిక దగ్గర దాదాపు 1200 మంది పోలీస్ సిబ్బంది మోహరించనున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె శశాంక ఆధ్వర్యంలో 25 ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దాదాపు 2000 మంది అతిథులు, 2500 మంది ప్రభుత్వ అధికారులు పాల్గొనే ఈ ఈవెంట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 3 వారాలుగా సాగుతున్న సన్నాహాలు ఆదివారం నాటికి కొలిక్కి వచ్చాయని, సదస్సు తెలంగాణ చరిత్రలో మైలురాయిలుగా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చిన ప్రజలు తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చారని, అలాంటి నిండు మనసుతో ఆశీర్వదించిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 2 ఏళ్ల ప్రస్థానంలో అనునిత్యం అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రహణ నిలిపేందుకు తపనతో శ్రమించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, 500 రూపాయలకి గ్యాస్,
సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ 2 ఏళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానాల రద్దు పరంపర 6వ రోజు కొనసాగింది. ఆదివారం ఏకంగా 117 విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. వరుసగా విమానాలు రద్దు కావడంతో వేలాది మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రద్దయిన విమానాల్లో 61 బయలుదేరేవి, 56 వచ్చేవి ఉన్నాయన్నారు. అయితే శుక్రవారం, శనివారం రద్దులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే అయినప్పటికీ ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం తగ్గలేదు. డిసెంబర్ 2 నుంచి ఇప్పటి వరకు శంషాబాద్ విమానాశ్రయంలో 500కు పైగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. విమానాల రద్దుతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అదనపు భద్రతను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, విశాఖ, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నష్టపోయారు. మరోవైపు విశాఖ విమానాశ్రయంలో కూడా 10 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్పైస్జెట్ అదనపు విమానాలను నడుపుతుంది. రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి వంటి నగరాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే కూడా చెన్నై, ముంబై, కోల్కతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన అయ్యప్ప భక్తుల కోసం కొచ్చికి కొన్ని ప్రత్యేక విమానాలను నడిపారు. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్పై డీజీసీఏ కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్కు నోటీసులు జారీ చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే తాజాగా ఇండిగో అకౌంటబుల్ మేనేజర్కు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చింది. విమాన సిబ్బంది పనివేళలో విశ్రాంతి సమయాలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్స్ లిమిటేషన్స్ నిబంధనలను సజావుగా అమలు చేయడానికి సరైన ఏర్పాట్లు చేయడంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ తన నోటీసులో స్పష్టం చేసింది. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది.
న్యూస్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. 3 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చాయి. ఫ్రాంక్ఫర్ట్ హైదరాబాద్ లుఫ్తాన్సా విమానం, లండన్ హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలు సేఫ్గా ల్యాండింగ్ అయ్యాయి. 3 విమానాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. 3 విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చాయి. ఫ్రాంక్ఫర్ట్ హైదరాబాద్ లుఫ్తాన్సా విమానం, లండన్ హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలు సేఫ్గా ల్యాండింగ్ అయ్యాయి. 3 విమానాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ సమరశంఖం పూరించింది. ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ ప్రజావంచన దినం పేరిట భారీ మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ మహాధరణలో రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్షీట్ను బీజేపీ విడుదల చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలతో సహా వివిధ వర్గాలకు ఇచ్చిన దాదాపు 420 హామీలను ప్రభుత్వం అటకెక్కించిందని బీజేపీ నేతలు విమర్శించారు. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈ రోజు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన 2 చెప్తాడు. ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్న బియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా వారిచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి కేజీ వెనక 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. 13 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. ఆ 13 రూపాయలకు కూడా సన్నే బియ్యం ఇస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ కుటుంబం అనుకునేది ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి